ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషు క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇక రేపటి కథలో వసుని చీరలు అలానే చూస్తూ ఉండిపోయిన రిషి, అబ్బా నా పొగరు ఈ చీరలు ఎంత అందంగా ఉందో అని మనసులో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక కథలోకి వెళ్తే వసుధార శారీ కట్టుకొని అయితే వస్తుంది కదా. ఇక రిషి అలానే చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత సరోజ కూడా అక్కడికి వచ్చి, బావా వచ్చేసావా, వస్తారని వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టేసి వచ్చేసావా అని అడుగుతూ ఉంటుంది. ఇక రిషి అది కాదు అని చెప్తున్నా కూడా, నువ్వేం చెప్పొద్దు బావా, నువ్వు చెప్పిన మాట నిలబెట్టుకున్నావని మాట్లాడుతూ ఉండగా ఇక వసుధార అలా చీర కట్టుకొని అయితే వస్తుంది. ఇక రిషి అలా అని చూస్తూ ఉండడంతో ఇక సరోజ కూడా వసుధారని ఆ చీరలో చూస్తూ, ఇదేంటిది, ఇది ఇంకా వెళ్ళిపోలేదా అని చెప్పి అలా అడుగుతూ ఉంటుంది. ఆ తర్వాత రిషి, మీరు ఈ చీరలో చాలా అందంగా ఉన్నారని అంటాడు. వసుధార ఈ చీర సరోజ ఇచ్చిందని చెప్పడంతో, నిజంగా మీకు ఈ చీర చాలా బాగుందని చెప్తూ ఉంటాడు. ఇక సరోజ, ఆపుతారా మీ ఇద్దరు, అయినా తనని వదిలేసి వస్తామని చెప్పి మళ్ళీ ఎందుకు తీసుకొచ్చామని అడుగుతూ ఉంటుంది. ఇక రిషి, అది కాదు సరోజ, అక్కడ అసలు ఏం జరిగిందో తెలుసా అని చెప్తూ ఉండగా, సరోజ నాకేం చెప్పొద్దు బావా, అసలు చూస్తుంటే తను ఇక్కడే ఉండడం నీకు ఇష్టంలా అనిపిస్తుందని అంటుంది. ఆ తర్వాత ఇక వస్తార దగ్గరికి వెళ్ళి, ఏ మా బావ అంటే రమ్మంటే మళ్ళీ వచ్చేస్తావా, అసలు నీకు సిగ్గు లేదా ఇక్కడ ఉండడానికని చెప్తుండడంతో ఇక వసుధార, సరోజ ఏంటి రెచ్చిపోతున్నావు, అయినా నేనేమి ఇక్కడ ఊరికే ఉండట్లేదులే, పై పోర్షన్ అద్దెకి తీసుకున్నాను, నేను అద్దె కట్టి ఇక్కడ ఉంటానని అంటుంది. ఆ తర్వాత, ఏంటి నువ్వు అద్దెకు ఉంటున్నావా అని చెప్పడంతో ఇక రిషి, అవును సరోజ, తను అద్దెకు ఉంటానని చెప్పింది, అయినా తను ఇప్పుడు అక్కడికి వెళ్ళే పరిస్థితి లేదులే అని చెప్తుండడంతో, ఏంటి బావ నువ్వు కూడా తన వైపే మాట్లాడతావు, తను ఎలాగైనా నిన్ను ఇక్కడి నుంచి తీసుకోవాలి వెళ్ళాలని ప్లాన్తోనే వచ్చింది అని చెప్తుండడంతో ఇక రిషి, వదిలేసి సరోజ, అయినా మేడం గారి పైన నాకు నమ్మకం ఉంది అని అంటుండడంతో ఇక వస్తారా, రిషి సార్ మీకోసం భోజనం రెడీ చేశాను, రండి తిందురు కానీ అని చెప్పడంతో ఇక రిషి సరే మేడం అని వస్తారా వెనకాలే వెళ్తూ ఉంటాడు. ఇక సరోజ, ఛీ ఇదేంటిది, నా బావ తను భోజనం వడ్డిస్తానంటే వెళ్తున్నాడు, అసలు ఏమైంది మా బావకి, తను కూడా వస్తారా మాయలో పడిపోయాడా, అయినా ఆ వసుధారని చీరలు చూస్తుంటే నాకే కుళ్ళుగా అనిపిస్తుంది, ఎంత అందంగా ఉందో, ఇక మగాడు మా బావకి ఎలా అనిపిస్తుందో ఏమో, నేను కూడా ఇక మీదట చాలా జాగ్రత్తగా ఉండాలి, మా బావని ఒక్క నిమిషం కూడా వదిలిపెట్టకూడదు, అయినా తను అన్నం వడ్డించడం ఏంటి, నేను కూడా వాళ్ళతో పాటు లోపలికి వెళ్తానని వెళ్తా. తర్వాత వసుధార అలా ప్రేమగా వడ్డిస్తూ ఉండడంతో రిషి అయితే తన చూపుని మరుచుకోలేకపోతుంటాడు. ఇక వసుధార, ఏంటి సార్ అలా చూస్తున్నారు అని చెప్పడంతో, అయ్యో అదేం లేదు మేడం అని చెప్తూ ఉంటాడు. ఇక వసుధార, నాకు తెలుసు రిషి సార్, చీరలో నేను ఎంత బాగుంటానని మీరు అంటూ ఉంటారు, మీకోసమే ఈ చీర కట్టుకున్నాను అని మనసులో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండడంతో ఇక రిషి, అసలు నిజానికి నా పొగరు ఎంత అందంగా ఉందో ఈ చీరలో, అసలు ఎంత ముద్దొస్తుందో అని చెప్పి ఇక అలానే వస్తార వంక చూస్తూ ఉండడంతో వస్తార మాత్రం చాలా పొంగిపోతూ ఉంటుంది. పక్కనే నిలబడి ఉన్న సరోజ మాత్రం, ఛీ మా బావ ఏంటి దాని వైపు అలా చూస్తున్నాడు, అయినా తప్పంతా నాదేలే తనకు ఆ చీరని ఇవ్వడం, అయినా మా బావకి నచ్చిన కలర్ అది, నేనెందుకు తనకు ఆ చీర ఇవ్వాలి, అది నేనే కట్టుకొని మా బావ ముందుకు వచ్చుంటే, అయ్యో మా బావ నన్ను చూసేవాడు కదా, అలా నేను చాలా తప్పు చేశాను అని చెప్పి కుళ్ళుకుంటూ ఉంటుంది. ఇక వస్తార మాత్రం రిషికి సిగ్గుపడుతూ వడ్డిస్తూ అయితే ఉంటుంది.